హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. నిన్నటి నుంచి సోషల్ మీడియా ట్రెండ్ అని కనుక ఫాలో అయితే ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన క్షేత్రస్థాయి కార్యకర్తలు లేదా అభిమానులు, ఆ పార్టీ మద్దతుదారులు కావచ్చు, ఆ పార్టీ సానుభూతిపరులు కావచ్చు, వీళ్ళలో చాలామంది ఒక ఇష్యూని ట్రెండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ తమ అసంతృప్తిని అయితే రకరకాల రూపాల్లో వాళ్ళు వెలుబుచ్చుతున్నారు. అదేంటంటే ఇతర పార్టీలకు సంబంధించిన, అంటే కొంచెం నాటు భాషలో చెప్పాలంటే స్క్రాప్ నాయకులను అందరినీ కూడా తీసుకుని వచ్చి, అంటే అవుట్డేటెడ్ క్యాండిడేట్స్, అవుట్డేటెడ్ లీడర్గా ఎవరైతే పేరుందో అలాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి మళ్ళీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? వీళ్ళందరూ ఒకప్పుడు పార్టీ నుంచి బయటకు వెళుతూ టీడీపీని అధినాయకత్వం పైన తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేసిన వాళ్ళే. అలాంటి వాళ్ళందరినీ ఎందుకు చేర్చుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. దీనికంటే పార్టీకి అండగా నిలబడిన వాళ్ళు ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుంది, లేదా వాళ్ళకు సరైన పదవులు ఇస్తే బాగుంటుంది, వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇస్తే అది వాళ్ళకి న్యాయంగా ఉంటుంది. కానీ ఇలా అవుట్డేటెడ్ వాళ్ళు పార్టీ అధినాయకత్వం తిట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు? ఇది కరెక్ట్ స్ట్రాటజీ కాదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా నిన్న అటు కడపకు సంబంధించిన ఒక నాయకుడిని, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి అనకాపల్లి ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుడిని కూడా చంద్రబాబు పార్టీలోకి కండువా కప్పి మరీ ఆహ్వానించారు. కానీ వీళ్ళిద్దరూ ప్రజలకు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు దూరంగా ఎప్పటి నుంచో ఉంటున్నారు. ముఖ్యంగా కడపకు సంబంధించిన నాయకుడు అయితే ఎప్పుడో 80sలో తప్ప, 85 టైంలో తప్ప ఆయన డైరెక్ట్గా ఎన్నికల్లో గెలిచింది కూడా లేదు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు పార్టీలోకి వచ్చి ఏం చేస్తారు? వీళ్ళ పార్టీలో అంటే ఒకసారి రాజ్యసభ సీట్ ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి తర్వాత ప్రజారాజ్యం విలీనమైన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో మంత్రి పదవి పొంది మళ్ళీ అక్కడి నుంచి వైసీపీ, ఇలా అన్నీ తిరుగుతూ వచ్చారు. అలాగే అనకాపల్లికి సంబంధించిన వ్యక్తి కూడా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ పార్టీకి ఆహ్వానిస్తే వెడతానంటూ గతంలో చాలా కాలం నుంచి కూడా ఆయన సంకేతాలు పంపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు చివరికి మళ్ళీ పార్టీలోకి వచ్చేసరి ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలో పెట్టుకుని ఏం చేసుకుంటారు? ఇప్పుడు కంప్లీట్గా అవుట్డేటెడ్ అయిపోయారు. వీళ్ళని ఆహ్వానించడం కరెక్ట్ కాదనేది వాళ్ళ అభిప్రాయంగా కనబడుతుంది. అయితే అధినాయకత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు ఏమంటారంటే, అంటే ఆయన సన్నిహిత వర్గాల వాళ్ళు, ఇది మోరల్గా అధికార పార్టీని దెబ్బ కొట్టడం. ఎందుకంటే ఇలాగ ఎలక్షన్ సంబంధించిన ఒక కళ అయితే పార్టీలో కనబడుతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ఆశ అయితే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, మధ్యంతర నాయకులకు, వీళ్ళందరూ కూడా ఉంది, మధ్యస్థాయిలో ఉండే నాయకులకు. ఎలాంటి పరిస్థితుల్లో కనుక అధికార పార్టీ నుంచి వచ్చేసే వాళ్ళని తాము ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంటే మోరల్గా అధికార పార్టీని దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. నిజంగానే అధికార పార్టీ ఓడిపోతుందనే ఫీలింగ్ జనంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు, మన వైపు వచ్చేస్తున్నారనే ఫీలింగ్ని పంపించవచ్చు. ఇది ఒక రకమైన స్ట్రాటజీ అని అధిక నాయకత్వం ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏ అధినాయకత్వం, తెలుగుదేశానికి సంబంధించిన అధినాయకత్వం, చంద్రబాబు కానీ ఇంకా లోకేష్ కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా మనం బలపడ్డం అనే ఫీలింగ్ని జనంలోకి పంపించే అవకాశం ఉంటుందని వాళ్ళు అనిపించవచ్చు. అందుకని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే వైసీపీకి కూడా ఒక విధమైన అంటే షాక్ ఇచ్చినట్టు ఉంటుంది అనేది వీళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ ఈ వచ్చే నాయకులు ఎలాంటి వాళ్ళని కూడా చూడాలి. అంటే వాళ్ళు పదవులు లేదా సీట్లు దక్కకొస్తున్నారా, లేక నిజంగానే అధికార పార్టీ వస్తున్నారా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలా వస్తున్న నాయకులు అయితే వీళ్ళు కాదు. దీనికంటే కూడా పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు, నిజానికి పార్టీ పెట్టిన తర్వాత గతంలో నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్, ఆ ఒక్క ఎపిసోడ్ తీసేస్తే ఎన్నడూ లేనంత కష్టకాలంలో ఇప్పుడే ఉంది. చంద్రబాబు నాయుడు జైలుకు కూడా వెళ్ళారు. అలాంటి టైంలో కూడా కేవలం కార్యకర్తలే పార్టీని బతికించుకుంటూ వచ్చారు. పార్టీ పైన ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తూ వచ్చారు, పోరాడారు. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని పైకి తీసుకురావాలి. కానీ మళ్ళీ ఇలాంటి అవుట్డేటెడ్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారనే ఫీలింగ్ వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళ వాదనలో నిజం ఉందని కూడా అనలిస్టులు చెప్తూ వస్తున్నారు. ఇంకంతేకాదు, కొన్ని వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న చంద్రబాబు సంబంధించిన పార్టీ తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే మళ్ళీ ఉంటారని గ్యారంటీ ఉందంటే అది లేదు. ఎందుకంటే ఆల్రెడీ అనుభవమే. ఆయన 2014 అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ నుంచి తెచ్చుకున్న 23 మంది, వాళ్ళలో కొంతమంది మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళు పదవి పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత ఎంతమంది ఉన్నారు పార్టీలో? ముఖ్యంగా చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది? సో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్. అంటే గత అనుభవాలు చాలానే ఉన్నాయి టీడీపీకి. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అలా బయట వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? పైగా ఇంకా సీట్ల షేరింగ్ అనేది జనసేనకి టీడీపీకి మధ్య ఒక కొలిక్కి రాలేదు. వాళ్ళిద్దరు కలిసి వెళ్లాల్సి ఉంటుంది పొత్తులో. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఎక్కడి నుంచి ఇవ్వాలి? లేదా ఎమ్మెల్యే పదవులు ఎక్కడి నుంచి ఇవ్వాలి? లేదా వీళ్ళకి సంబంధించిన సీట్లు ఎక్కడ సర్దుబాటు చేయాలి? అఫ్కోర్స్ ఇంతవరకు అయితే వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చినట్టయితే టీడీపీ అధినాయకత్వం చెప్పట్లేదు. కానీ ఇలా లేనిపోని కుంపట్లు ఎందుకు తెచ్చిపెడుతున్నారు? పోనీ వీళ్ళకి సరైన నాయకత్వం ఆయా స్థానాల్లో లేదా అంటే, అనకాపల్లిలో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. అది కూడా సేమ్ నియోజకవర్గానికి సంబంధించి పీలా గోవింద్ లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ.
మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీళ్ళని తీసుకొని రావడం వల్ల కొత్తగా అదనంగా వచ్చే బలం ఏముంది పార్టీకి? వీళ్ళేమి జనంలో ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు కదా. ఇవన్నీ కూడా టీడీపీలో అయితే చాలా చర్చకైతే వస్తున్నాయి. మరొక కీలకమైన విషయం ఏంటంటే రానున్న కాలంలో ఇంకా వేరే పార్టీలతో ఆల్రెడీ జనసేన అనే టీడీపీ అని కాకుండా వేరే పార్టీలతో కూడా పొత్తుకెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితి వస్తే కనుక మళ్ళీ అక్కడ కొన్ని సీట్లు సర్దుబాటు చేయాలి. ఈ స్థితిలో మళ్ళీ ఈ విధంగా కొత్త వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు? పైగా 151 సీట్లతో జగన్ పార్టీ విపరీతమైన హవా చూపించినప్పుడు కూడా 2019లో విశాఖపట్నంలో 4 ముఖ్యమైన స్థానాలు కూడా టీడీపీకి వచ్చాయి. అంత బలంగా ఉంది అక్కడ పార్టీ. మరి అంత బలంగా ఉన్న ఆ స్థానాలకు పక్కనే ఉన్న అనకాపల్లిలో గడిచిన 4 ఏళ్లలో మరొక బలమైన నాయకుడిని ఎందుకు తయారు చేయలేకపోయారు? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకోవచ్చు కదా. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన పని అదే కదా. ఇలాంటి అనుమానాలు అయితే చాలా మందిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని వచ్చే ప్రయత్నం ఏమైనా మానుకుంటారా లేదా అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాల కోసం చూస్తున్నామండి ఏబీపీ దేశం. సైనింగ్ ఆఫ్.